ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుకుందాము. ఔదార్యము గలవారు పుష్టి నొందెదరు. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మనము ఆత్మలో ఫలించాలి అనుకుంటే మనం ఆ స్థితిని పెంచుకోకూడదు. మన ధనాన్ని పేదలకు పంచిపెట్టాలి. లోకస్తులు మాత్రమే తలుపులు మూసిపెట్టి అభివృద్ధి చెందాలని చూస్తారు. అయితే అది దేవుని మార్గము కాదు. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికంటే తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు అని దేవుని వాక్యంలో ఉంది. దేవుడు ఇవ్వటం ద్వారా సంపాదించుకోవడమే విశ్వాస మార్గము. నేను అభివృద్ధి చెందాలనుకుంటే, కృపాసహితమైన బహుమతి పొందాలనుకుంటే దాతృత్వమే మార్గం. దాన్ని మనం అభ్యాసం చేయాలి. మనం గొప్ప ధనవంతుణ్ణి అయిపోవాలనుకోకూడదు. మనం పుష్టిగా ఉండాలి, కానీ అదుపు లేని పుష్టి మాత్రం కాదు. మనకి విస్తారమైన ధనము ఉంటే లోకం మనలోనికి ప్రవేశిస్తుంది. దాని ద్వారా మన హృదయం వెర్రిగా ప్రవర్తిస్తుంది. సరిపోయినంత ఉంటే అది మనకి మంచిది. అందులోనే మనం తృప్తి పొందగలం. ప్రభువారు మనకు తగిన సామర్థ్యాన్ని ఇస్తే అది మనకి చాలు. అయితే మనకు మానసికమైన, ఆత్మీయమైన పుష్టి కావాలి. దాన్ని మనము ఎక్కువగా కోరుకుందాం. నా దేవుని ఎడల, సంఘం ఎడల, తోటి విశ్వాసుల ఎడల ఎంత మంచి తలంపులను కలిగి ఉంటామో మనం అంతగా మానసిక, ఆత్మీయ పుష్టిని కలిగి ఉంటాము. మన ఆత్మీయ స్థితి దిగజారిపోకుండా చూసుకోవాలి. కాబట్టి మన ఆత్మీయ ఆకలి తీర్చుకోవడంలో లోటు చెయ్యాలనుకోవద్దు. మనకు స్వేచ్ఛ, సమృద్ధి కావాలి. అప్పుడు మనం ప్రభువుని పోలి నడుచుకుంటాం. ఆయన మన కొరకే తన్ను తాను సమర్పించుకున్నాడు. అలాంటప్పుడు మనము ఆయనలా జీవించడానికి బాధపడము. దేవుడు అట్టి భాగ్యత మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి సహాయం చేశారు. నేర్చుకున్న లేఖనపు సత్య ప్రకారం ఈ యొక్క సమయంలో మీ పాదాల దగ్గర మేము మీ యందు విశ్వాసం కలిగిన వారుగాను, మేము మీలో ఫలించేవారిగాను, మేము మీలో జీవించేవారిగా, మీకిష్టులుగా మేము ఉండగలగటానికి కావలసినంత కృపను మీరు మాకు ఇవ్వండి. మీ బిడ్డల్ని మీరు దీవించండి.
చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషుల్ని దీవించండి. వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగ ప్రయత్నాలలో విజయాలు ఇవ్వండి. ఉద్యోగాలు చేస్తుండగా ప్రమోషన్స్ ఇవ్వండి. చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువుల్ని దీవించండి. వివాహాలు కాని వారికి అవటకు, గర్భఫలములు లేకున్న వారికి ఇమ్మని, గర్భఫలములు ఎవరికైతే మీరు ఇచ్చారో వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇమ్మని, మీ పిల్లల అవసరాలు, సమస్యలు, బలహీనతలు, రుణాల నుంచి విడిపించి మీ పిల్లల్ని మీరు దీవించి ఆశీర్వదించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.